రెండవ పేతురుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వాక్యం. కుక్క తన వాంతికి తిరుగున్నట్లు. చాలు. కుక్క మొదటిది ఏం చెప్పినా ఓ అబ్బో చెప్పండి గట్టిగా. రెండవది చెప్పండి. కుక్క ఏం చేసిందంట? వాంతికి తిరుగున్నట్లు. ఈ కుక్క ఏం చేస్తుందంటే అడ్డం దొడ్డం తింటుంది. యేసు నీ వండినవి తింటుంది, నేను వండినవి తింటుంది, అందరు వండినవి తినేస్తుంది. దొరుకుతుందా లేదని ఏం చేస్తుంది? శ్రీకాంత్ ఏం చేస్తుంది? కొడుక ఇష్టం వచ్చినట్ట బాగా తిని 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 దీనికి ఆయాసం అయిపోయి ఏమనుకుంటుంది? కక్కేద్దామని కక్కుతుంది. సరే మంచిది, అరగనిది ఇంకనిది ఉంచుకోవడం మంచిది కాదు కదా. కక్కుతుంది. కక్కి జర్ర రిలీఫ్ అయిపోయి వినాలి. కక్కింది కానీ కక్కిన దగ్గర అది లేదు. కక్కక ముందు కడుపులున్నది, కక్కినాక బయట ఉన్నది. వినాలి. కక్కిన దానికి ఇడిసి తిరిగి వస్తుంది కానీ మనసు మాత్రమే ఆడుంటుంది దాని మీదే. ఇది కుక్క. అయితే ఇప్పుడు దాని మీదనే ఉంచి అట్లా అని 4 గంటలు మళ్ళీ గేరేసుకొని మళ్ళీ 4 గంటలు తిరిగి మళ్ళీ ఆడికి వస్తుందంట. మళ్ళీ అక్కడికి వచ్చి ఏదైతే కక్కిందో దానికి ఏది ఆయాస పడితే, యాది కష్టపెడితే, యాది నష్టపెడితే, యాది దానికి ఇంకకపోతే కక్కిందో దాన్ని మళ్ళీ తింటుందంట. దాన్ని మళ్ళా తింటుంది. ఇదేంటిది? కుక్క. నాకేం చేస్తుంది? గుగ్గురుగు అంటున్నారు, గుడ్లోకి తిరిగా చెప్పండి. కుక్క ఏం చేస్తుంది? తిరిగి ఏది కక్కింది అదే. అంటే వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు తెలుసా? ఆయాసం అయిపోతే, కష్టమైపోతే, రోగం వచ్చేస్తే, బాధ వచ్చేస్తే, రకరకాల చింతలు రాగానే యేసు ప్రభువా మేము ఇప్పుడు సంధిమైన మారు మనసు పొందుతాం, మంచిగా ఉంటాం, బాప్తిజం తీసుకుంటాం, నీతో అని జర్ర బాగా అయిపోగానే, జర్ర బాగా కాగానే, 4 మాటలు రాగానే, 4 ప్రార్థనలు రాగానే, 4 వాక్యాలు తెలవగానే మళ్ళీ అట్లా అని తిరిగి ఆడికిపోతారు. ఆడికే ఒక దైవజనుడు అన్నాడంట, వింటున్నారా? ఒకడు పత్తలాడు ఇడిచిండంట మా చింటిగానిలాగా. ఏమాడు? అయితే దైవజనుడు ఉన్నాడంట, పత్తలాడు ఇడవడం కాదు, అట్లా పత్తలాడుతున్న వాళ్ళందరికీ నువ్వు సువార్త చెప్పి వారిని మార్చాలన్నాడంట. ఆయన పత్తలాడిటోళ్ళందరినీ మార్చాలి నువ్వు అని చెప్తే ఈడుండి నా సేవకుడు చెప్పిండు, అవును కదా, సంసారాలు పాడవుతున్నాయి, డబ్బులు పాడవుతున్నాయి, బలం పాడవుతుంది, టైం పాడవుతుంది, ఇక అన్ని నీతి సూత్రాలు చెప్పి ఒకసారి పత్తలాడేటోళ్ళ దగ్గర పోయి కూర్చున్నాడంట. పత్తలాడేటోళ్ళ దగ్గర కూర్చొని, అరే మీరు మారాలరా అని చెప్తున్నాడంట. వాళ్ళు ఆట ఆడుతుంటే చూస్తున్నారంట. అందరు ఆట ఆడుతుంటారు, వీడు కూడా కొన్ని పక్కన కూర్చొని చూస్తూ 1 రోజు కూర్చున్నాడు, 2 రోజులు కూర్చున్నాడు, 3 రోజులు కూర్చున్నాడు. నేను మారు మనసు పొందినరా, నేను అస్సలు ముట్టానంట. మరి ఎందుకు వస్తున్నారా మారినోని మా ఇంటికి అంటే, లేదురా మీరు మారాలి, మీరు కూడా మారాలి, నాలాగా కావాలన్నాడంట. అట్లా ఒక 10 రోజులు వచ్చాడు, 15 రోజులు వచ్చాడు, 20 రోజులు వచ్చాడు, 25 రోజులు అయినాక చూడండి మార్పు అయితే జరిగింది కానీ స్థలం అయితే ఇడవలే. మళ్ళీ ఆడికే పోయి కూర్చొని 31 రోజు అయినాక ఏం చేసినా తెలుసా? ఒకడు అక్కడ పెట్టేది ఇక్కడ పెడితే, అట్లా కాదు ఇక్కడదే ఇట్లా పెట్టాలన్నాడంట. అట్లా కాదురా ఇక్కడదే ఇట్లా పెట్టాలన్నాడంట. అంటే ఇప్పుడు ఇది ఏంటిది? చెప్పండి. నేను మైక్లో చెప్తే బాగుండదు, మీరు చెప్పండి ఏంటిది అది? వాళ్ళు అంటారు, ప్రభువా మేము ఇప్పటి సంది అబద్ధాలు ఆడం, మానరు. మేము ఇప్పటి సంది నమ్మకంగా ఉండరు. మేము ఇప్పటి సంది ఇట్లుంటాం, అట్లుంటాం, ఇట్లుంటాం అని చెప్తారు. మళ్ళీ అదే పని
వీళ్ళెవరు? నేనైతే అనలేను. చూడండి, నువ్వు చేస్తాని చెయ్యకపోతే నీ స్వభావం ఏముడితో ఉన్న సమానం? నువ్వు ఉంటానని ఉండకపోతే నీ స్వభావం ఏముడితో సమానం? నీ తీర్మానం ప్రకారం, నీ వాగ్దానం ప్రకారం, నీ ప్రమాణం ప్రకారం, నీవు అనుకున్న దాని ప్రకారం నువ్వు జీవించకపోతే నీ బతుకు దేంతో సమానం? అందుకే ప్రభు అన్నాడు, కుక్కకి మనసు మారది. కుక్కకి ఏం మారదు? ఎందుకు? అది ఏడబెట్టిందో ఆడికిపోతుంది. అందుకే ప్రభు అన్నాడు, కుక్కలో విశ్వాసం ఉంది కానీ కుక్కలో మారు మనసు. చెప్పాలి, కుక్కలో ఏముంది? విశ్వాసం ఉంది కానీ కుక్కలో మారు మనసు. మీరు గమనించండి, కుక్కలో మారు మనసు ఉండదు, విశ్వాసం ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడు మీకు చూపిస్తా. కీ ఏడున్నావురా, కీ అన్నానా? ఇప్పుడు అది వస్తుంది చూడండి. ఇదేంటిది? విశ్వాసం. మీరు ఎంతమంది ఉండండి, మీరు ఎవరైనా నా దగ్గరికి వచ్చేటప్పుడు తట్టుతుంటే పట్టుకొని రండి, మీ భజన చేస్తుంది. అది మజాక్ కాదు. నిన్నిద్దరు వచ్చి చెల్లెలు వేసుకొని వాడు వాని గాచారం గాల చెల్లి ఇట్లా తీసుకొని మూతికేసుకొని వచ్చాడు, కవ్వునే కబడింది. రాత్రి నేను ఇక్కడ కూర్చున్నా 2 గంటల దాకా, 2, 3 అయింది, ఇక్కడే ఉన్నా, వచ్చి పక్కకే కూర్చుంది. అంటే ఇప్పుడు దాంట్లో ఏముంది? కానీ మారు మనసు. అంటే కుక్కకి విశ్వాసం ఉంటుంది కానీ మనసు మారదు. ఈ మనసు మారని స్వభావము గల్లోళ్ళు ఈ కుక్కతో సమానం. అంటే అర్థం ఏంటిది? విశ్వాసంతో ఉంటారు కానీ స్థిరమైన మనసుతో చెప్పండి, ఏ మనసుతో ఉండరు? స్థిరమైన బుద్ధి ఉండదు, స్థిరమైన మనసు ఉండదు, స్థిరమైన సాక్ష్యం ఉండదు, స్థిరమైన ఆత్మీయత ఉండదు, స్థిరంగా ఉండరు, విశ్వాసంగా ఉండరు. విశ్వాసానికి స్థిరత్వం చాలా డిఫరెంట్. ఫెయిత్ ఈజ్ డిఫరెంట్, రైచియస్నెస్ ఈజ్ డిఫరెంట్. మార్పు వేరు. ఇప్పుడు ఆ కుక్కకి కక్కింది కానీ మనసు నిలుపుకోలేకపోయింది. మనసు చెప్పాలి, ఏం చేసుకోలేకపోయింది? నిలుపుకోలేకపోయింది. మనస్సు నిలుపుకున్నవాడే నిజమైన దేవుని విశ్వాసి.